కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని జనగామ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజగోణి శేఖర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ తరపు నుండే గాక వ్యాపారవేత్త తిమ్మయ్య వేణుగోపాల్ రెడ్డి సాయం తీసుకుని అభివృద్ధి చేశారని, సర్పంచ్గా గెలిచిన వెంటనే యువతకు ఉద్యోగాలు కల్పిస్తారని, అదేమిటంటే ప్లంబింగ్ కానీ ఎలక్ట్రిక్ పెయింటింగ్ కానీ స్కిల్స్ నేర్పించే వాళ్ళని తీసుకొచ్చి వారికి ఉద్యోగాలు వచ్చే విధంగా చూస్తామని చెప్పారు. రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన సహాయ సహకారాలు తీసుకొని మరలా నేను ఊరికి ఎలాంటి అభివృద్ధి అయినా సార్ గారు చెప్పారు. గతంలో ఏదో 2 సంవత్సరాల గ్యాప్ జరిగింది. ఆ గ్యాప్లో మన ఊరు వాళ్ళు ఓటు వేయలేదని చెప్పి కొన్ని ఆయన డిసప్పాయింటెడ్గా ఉండి ఒక ఊరిని దత్తత తీసుకొని ముఖిల శంకర్పల్లి మండలం ముఖిల గ్రామం దగ్గర పిల్లిగుండలో ఒక 70 ఇండ్లు కొత్త ఇండ్లు నిర్మించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అక్కడ డెవలప్మెంట్ చూస్తే ఎవరైనా వెళ్ళి చూడొచ్చు, ఇప్పటికైనా తెలుస్తుంది. మనం చెప్పడం కాదు, ఆయన చేసే డెవలప్మెంట్స్ అనేటివి మనం చూస్తేనే తెలుస్తుంది కలరా. ఇక్కడ చేసిన డెవలప్మెంట్స్ మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు నన్ను డిసప్పాయింట్ చేసిరనే ఉద్దేశంలో ఒక 70 ఇళ్ళు కట్టించాడు 2 సంవత్సరాల్లోనే. మంచి ఇల్లు, అవి కూడా విలాసవంతమైన ఇల్లు. అట్లాంటి అవకాశాన్ని కోల్పోకుండా నాకు ఓటు వేసి గెలిపిస్తే నేను మరలా సార్ గారిని బతిమలాడి ఎట్లాంటి అభివృద్ధి అయినా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సార్ నాకు మాట ఇచ్చాడు, నువ్వు గెలిచి వస్తే నీకు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమం అయినా ఆయన చేయడానికి రెడీగా ఉన్నారు, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు.